సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు సజావుగా నిర్వహించబడ్డాయి. అవసరమైన కోరం లేక వాయిదా పడిన ఎన్నికలు మంగళవారం పూర్తి కావడంతో చైర్మన్ పటాన్ బీఆర్ఎస్ దక్కించుకుంది. 6 కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయగా మంగళవారం మరో 12 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం హాజరైన సభ్యుల్లో 10 మంది బీఆర్ఎస్, 2 బీజేపీ కౌన్సిలర్లు ఉన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరియు సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి విచ్చేసి చైర్మన్ కు, వైస్ చైర్మన్ కు, కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ శాలతో సన్మానించడం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ ఖాతాలో చేరడంతో ఆ పార్టీకి ప్రాంతీయ స్థానంలో బలం చేకూరనున్నట్లు ఆయన అన్నారు. ఏ అవసరమన్నా 24 గంటలు పనిచేస్తూ గంగిరెద్దులా కష్టపడి అభివృద్ధి ముందుకు తీసుకెళ్తానని అన్నారు. విజయోత్సవంలో పార్టీ శ్రేణులు ఆనందోత్సవాలు నిర్వహించగా అందరూ సంబరాలు జరుపుకున్నారు. అందరికీ నమస్కారం. పటాన్చెరు నియోజకవర్గంలో భాగంగా ఇంద్రేశం మున్సిపాలిటీ నిన్న వాయిదా పడడంతో వితిన్ ద పార్టీ లోపల కొద్దిగా చిన్న సమన్వయంతో పెండింగ్ పడడం జరిగింది. సమరస్యంగా కులంకుశంగా మాట్లాడుకొని చైర్మన్, వైస్ చైర్మన్ గిట ఈరోజు బ్రహ్మాండంగా కలిసిమెలిసి చైర్మన్ ఎన్నిక జరుపుకోవడం జరిగింది. కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి వాళ్ళను గెలిపించి పట్టం కట్టిన ప్రజలకు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ప్రజలు మన మీద ఎంతో నమ్మకం పెట్టి మనం గెలిపించారు. ఆ ప్రజల నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా ప్రజలకు జవాబుదారీగా మీరందరూ పనిచేయాలి. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ మీ వార్డులలో ఎటువంటి సమస్య ఉన్నా ఎప్పటికప్పుడు ప్రజలతో తీసుకొని ఎప్పటికి వాళ్ళకి అందుబాటులో ఉండి మౌలిక వసతులు కానీ ఇంకా ఎటువంటి సమస్య అయినా కానీ మీరు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల యొక్క భాగస్వాములు అయ్యి ఇలా సమస్యలు పరిష్కరించే మార్గంలో మీరు అడుగులేయని చెప్పి కోరుతూ, అలాగే నేను ఒక శాసనసభ్యునిగా పూర్తి సహకారం, ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అధికార యంత్రాంగాన్ని మిమ్మల్ని జోడెద్దుల్లాగా తీసుకెళ్ళి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈ గతంలో 10 సంవత్సరాలు చేసినా ఇప్పటికిట 10 సంవత్సరాలు ఈ సంవత్సరానికి తీసి ఇప్పటికిట మనం తప్పకుండా ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ, వీరు ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవిస్తూ, ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చారు. ప్రజలకు జవాబుదారీగా మేము అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ అధిష్టానానికి, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి, ప్రజలకు, మీ అందరికీ నేను పేరు దీనికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, గ్రేటర్లకు వచ్చిన నాయకులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు ఎక్కడికి అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను.